ఏపీ వ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో నామినేషన్ వేశారు. ఆర్ఓ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తున్నారు. మరోవైపు ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. కార్యాలయం లోపలికి అభ్యర్థితో పాటు 4 మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి. ఇవాళ మంచి రోజు కావడంతో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశానని ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేస్తానని తెలిపారు మల్లు రవి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు హాజరయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అంతకు ముందు ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో ముఖాముఖి నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈటెలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఎన్డీఏ కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలివచ్చి మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు లోకేష్ నామినేషన్ పత్రాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక ఆలయంలో పూజలు జరిపించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా కలెక్టరేట్ కు తరలి వెళ్లారు. రిటర్నింగ్ అధికారి రవినాయక్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎస్ రెడ్డి పాల్గొన్నారు. 35 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ప్రజాసేవలో ఉందన్నారు మాగుంట శ్రీనివాసులు. నామినేషన్ల పర్వం నేటితో మొదలు కావడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ అభ్యర్థి మాగుంట. ప్రజల్లో టీడీపీపై నమ్మకం ఉందని, ప్రజాసేవే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.